ఎప్పుడైనా సరే మీరు ఏదైనా వర్క్ చేసుకొని ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు ఒక ఏజ్ తర్వాత కామన్గా వస్తూ ఉంటాయండి, అది పెద్ద విషయం కాదు. దాంట్లో ఏమవుతుందంటే ఒక నైట్ పడుకున్నారు, మార్నింగ్ లేసరికి నొప్పి తగ్గిపోయింది, మీకు ఇబ్బంది అనిపించట్లేదు, మూమెంట్లో కూడా ఫ్రీగా ఉంటుంది, పట్టేసినట్టు అనిపించదు అంటే అది సీరియస్నెస్ కాదు అని అర్థం. కానీ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు మీకు లేచినప్పుడు మోకాలు పట్టినట్టు అనిపించడం, లేదా నడవాలన్నా కొంచెం ఇబ్బంది అనిపించడం, కొంచెం వాపు లక్షణాలు కనబడటం, కొంచెం రెడ్నెస్గా అనిపించడం, కొంచెం స్వెల్లింగ్ అనిపించడం, ఈ లక్షణాలు కనబడ్డాయి అంటే ఇది ఖచ్చితంగా ఏదో తేడా కొడుతుందని అర్థం. అంటే మన దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మోకాలు నొప్పులు అనగానే ఏదో ఒకటి ఆయిల్స్ పెట్టుకోవటం లేదా జెండుబామ్ లాంటిది పెట్టుకొని అది డ్యామేజ్ అయ్యే వరకు చాలా మటుకు వెయిట్ చేయటం, లేదా నొప్పి ఇంకా భరించలేనప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం, ఆ పెయిన్ కిల్లర్స్ కూడా పనిచేయని స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు డాక్టర్ దగ్గరికి బయలుదేరే ప్రయత్నం చేస్తుంటారు. అది బయలుదేరే టైం కల్లా మీరు ఎక్సర్సైజ్ తీసినట్లయితే ఆల్రెడీ మీకు ఆటలే జరిగిపోయి ఉంటుంది, బోన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, మధ్యలో బస్సాస్ డ్యామేజ్ అవుతాయి, పట్టెల డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు మీరు చెయ్యాలి అంటే అయితే రెండే ఆప్షన్స్ మిగిలిపోయి ఉంటాయి. ఒకటి నీ రీప్లేస్మెంట్ మిగిలిపోయి ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ చేయాలంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఒకటి చూసుకోవాలి, రెండోది దాని లాంగ్టివిటీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంటుంది. ఎర్లీ స్టేజెస్లో డ్యామేజ్ అయితే మరి దాన్ని ఎంతవరకు సెట్ చేయాలి అన్నది ఒక పాయింట్. సో ఇలా కాకుండా మనం మెడిసిన్ ద్వారా సెట్ చేసుకోవాలంటే ఒక 80% డ్యామేజ్ ఉన్నా సరే హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా రికవర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు ఆ పాయింట్స్ మీకు కనబడగానే ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం మొదలెట్టండి తప్ప మిగతా వాళ్ళ సలహాలు పాటించడాలు లేకుంటే ఇంట్లో చుట్కాలు పాటించుకుంటూ డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళకండి. ప్రాబ్లం ఏమవుద్దంటే మెకానికల్ జాయింట్స్లలో ఏమవుద్దంటే అరుగుదల బాగా అయిపోయిన తర్వాత రికవరీ స్టేజ్ దాటిపోతే మెడిసిన్స్ కూడా పనిచేయలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకా తప్పదు, ఎందుకంటే ఆపరేషన్ వద్దనుకుంటూనే ఆపరేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి మనకి క్రియేట్ అయిపోతుంటుంది. సో 80% డ్యామేజ్ వరకు వెయిట్ చేయకుండా ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేసుకోగలిగితే ఆ నీ ప్లేన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకునే అవకాశం ఉంటుందండి.